హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, దుంపప్పడాలు అంటే తెలుసా మీకు? దుంపప్పడాలు అంటే ఇవి కరపండు దుంపలు ఉంటాయి కానీ దాంతో అయితే తయారు చేసిన అనమాట. ఇంకొందిలా చూసారా, చాలా చాలా బాగుంటాయి అనమాట. పప్పులో కానీ కర్రీస్లో కానీ దేంట్లో అని మామూలుగా ఉత్తినోటిని కూడా తినచ్చు. వర్షాకాలంలో బాగా యూజ్ అవుతాయి మనకి. అంటే ఏమైనా తినాలంటే స్నాక్స్ టైంలో అయితే మనం వేపుకుందంటే చాలా బాగుంటాయి. ఇక ఫస్ట్ అయితే ఇగో కరపండు దుంపలు అయితే తీసుకున్నాం అనమాట. దుంపలు వచ్చినాయి తీసుకున్నాం. అవి ఎలా చేస్తా ప్రాసెస్ అయితే చూసేయండి మొత్తం. ఇవి తొక్కలు తీసి శుభ్రం క్లీన్ చేసుకుని ఉడకబెట్టేసుకుని బాగా రోకల్లో వేసి బాగా కుమ్ముకొని అందులో జీలకర్ర ఆయిల్ ఇవన్నీ వేసి కుమ్ముకొని బాగా మెత్తగా కుమ్మేసుకోనమాట. కుమ్మేసుకుని అప్పడాల కింద అయితే చేసుకుని ఆరబెట్టేసుకోవాలి. అంతే, అవి ఆయిల్లో వేపేసుకుంటే అయిపోద్ది. మొత్తం ప్రాసెస్ అయితే చూసేయండి ప్లీజ్. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. నిన్ను తినా తీసే నంది నంది మనగారు ఇలా ఉండలు లేకుండా ఏమన్నా చూసుకుని చూసారు ఫ్రెండ్స్. కుమ్మేయడం అయితే అయిపోయింది. అవి శుభ్రం ఉండలు లేకుండా శుభ్రం ఉండలు తీసుకుని అందులో పీస్ కింద ఏమన్నట్టు తీసేసుకుని కొద్దిగా ఆయిల్ చేతికి అయితే రాసుకొని వరిపిండితో అయితే అప్పుడు అది మైదా పిండి కానీ వరిపిండి కానీ ఏది అవైలబుల్గా ఉంటుంది దాంతో చపాతీ చేసుకున్నట్టయితే చేసుకుని మనకు రౌండ్గా కాలితే కట్ చేసుకుని ఆరబెట్టేసుకోవడం. అంతే ఫ్రెండ్స్, చూసేయండి. అలాగే లైక్ చేయండి. ఇంకా చిన్న చేసుకున్న పర్లేదు. పిల్లలు ఓయ్
ఇలా ఎండలో అయితే ఎండబెట్టేసుకోవాలి. ఈ రోజంతా ఫుల్గా ఎండబెట్టేసుకుంటే అయిపోద్ది అంతే.